యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి చెరువు కట్ట తెగడంతో రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తుంది. దీంతో రహదారి కోతకు గురై భువనగిరి నల్గొండ మధ్య 2 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు బారులు తీరాయి. ఇప్పటి వరకు ఇరిగేషన్ R&B అధికారులు పరిశీలించకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి చెరువు కట్ట తెగడంతో రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తుంది. దీంతో రహదారి కోతకు గురై భువనగిరి నల్గొండ మధ్య 2 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు బారులు తీరాయి. ఇప్పటి వరకు ఇరిగేషన్ R&B అధికారులు పరిశీలించకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి చెరువు కట్ట తెగడంతో రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న వర్షాలు దంచి కొట్టాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు అతలాకుతలమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు యాదాద్రి భువనగిరిలో పరిస్థితి ఏంటి? ఆ ట్రాఫిక్ జామ్ కి కారణాలు ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 48 గంటలుగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. భువనగిరిలో అయితే 13 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. యాదగిరిగుట్టలో 11 సెంటీమీటర్ల వర్షపాతం, తుర్కపల్లి మండల కేంద్రంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో వాగులు వంకలను కూడా పొంగి పొరుతా ఉన్నాయి. చాలా చోట్ల చెరువు కట్టలు దిగడంతో మూసీ నది కూడా మహోధృతంగా ప్రవహిస్తా ఉంది. మూసీ నది అయితే చాలా మండలాల్లో, చాలా గ్రామాల సమీపంగా ఇది ప్రవహిస్తా ఉంది. దీంతో దాదాపు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు 2 రోజులుగా నల్గొండ టు భువనగిరి రహదారిపైన కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు. ఇరిగేషన్ అధికారులు కూడా కనీసం దాన్ని పరిశీలన చేయలేదు. R&B అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. నాగిరెడ్డిపల్లి గ్రామం వద్ద అక్కడ ఉన్నటువంటి చెరువు కట్ట దిగి రహదారి పైన భారీగా వరద నీరు ప్రవహిస్తూ రోడ్డు అంతా కూడా కోతకు గురి కావడంతో ఎక్కడికక్కడ వాహనాలను నిలిచిపోయాయి. నిన్న ఉదయం నిలిచిపోయినటువంటి వాహనాలు ఇప్పటివరకు కూడా పునరుద్ధరించబడలేదు. వరద అలానే కొనసాగుతుంది. ఏ ఒక్క అధికారులు పట్టించుకోవట్లేదు. అక్కడ చెరువు కట్ట సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంతో వందలాది వాహనాలు అక్కడ బారులు తీసినటువంటి పరిస్థితి మనకు నాగిరెడ్డిపల్లి వద్ద కనిపించింది. దీంతో నాగిరెడ్డిపల్లి నుంచి నల్గొండకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయి RTC బస్సును కూడా రద్దు చేశారు. ఇక ప్రైవేట్ సంబంధించినటువంటి కార్లు, చిన్న చిన్న వాహనాలు ఉంటే చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్, భువనగిరి, ఉప్పల్ మీదుగా వెళ్లాలంటూ కూడా అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు యాదగిరిగుట్ట బస్ స్టాండ్ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. చాలా పొలాలన్నీ కూడా మనకు
చెరువులు తలపిస్తా ఉన్నాయి. ఇక మెదకులో కురుస్తున్నటువంటి భారీ వర్షాలన్నీ కూడా కొండపోచమ్మ సాగర్ కాలువ ద్వారా అటు మల్లన్న సాగర్ కాలువ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాలోకి వరదంతా కూడా వస్తా ఉంది. దీంతో గంధమల్ల రిజర్వాయర్ సంబంధించి కూడా భారీగా వరద నీరు అక్కడ పారుతా ఉంది. గంధమల్ల సంబంధించినటువంటి గ్రామంలో కూడా చాలా లోతట్టు ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఆత్మకూరు మండలం, అదేవిధంగా రాజాపేట, అదేవిధంగా ఆలేరు మండలాల్లో కూడా ఎక్కడికక్కడ వాగులు వంకలను పొంగిపోతున్నాయి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో స్కూల్స్ అన్నిటి కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయలేదు. అధికారులకు సంబంధించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు కూడా సంసిద్ధంగా లేకపోవడంతో ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ఒక బైక్ కొట్టుకుపోయింది. ఒక వ్యక్తిని ఇప్పటికే కాపాడారు. దీంతో పాటు మూసీ నది, ప్రధానంగా మనం చెప్పాలి, హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలంతా కూడా మూసీ నదితో కలిసి వస్తుంది. వరదంతా కూడా మూసీ నది మహోధృతంగా ప్రవహిస్తూ చినరాలపల్లి, బట్టుపల్లి, భీమలింగం కత్వ, సంగం గ్రామాలు, వలిగొండ గ్రామాల్లో అయితే చాలా చోట్ల కాజువేర మీదుగా, కలవట్ల మీదుగా మూసీ నది ప్రవహిస్తూ చాలా గ్రామాలకు రాకపోకల అంతరాయం ఏర్పడింది. కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టు కూడా 20,000 క్యూసెక్ల నీరు ఇప్పుడు కూడా రాలేదట. ఈ గత 20 ఏళ్లలో ఫస్ట్ సారి 20,000 క్యూసెక్ల నీరు మూసీ ప్రాజెక్టుకు వస్తుండడంతో ప్రాజెక్టుకు ఉన్నటువంటి 5 గేట్లు కూడా ఎత్తారు. దిగువ ప్రాంతం నీటి విడుదల చేస్తా ఉన్నారు. మూసీ ప్రాజెక్టు కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మూసీ నది ఎప్పుడు లేనంతగా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎవరు కూడా నది సమీపంలోకి వెళ్ళొద్దంటూ కూడా చెప్తా ఉన్నారు. పోచంపల్లి మండలంలో కూడా మూసీ నది బాగా ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా చాలా గ్రామాలకు రాకపోకలు అంతరం ఏర్పడింది. మొత్తంగా అయితే ఈ భారీ వర్షాలు యాదాద్రి భువనగిరి జిల్లాను అతలకుతలం చేస్తా ఉన్నాయి. జనజీవనాన్ని ఎక్కడికక్కడ కూడా స్తంభింపజేశాయి. రాకపోకలకైతే తీవ్రంగా ఎక్కడికక్కడ అంతరం ఏర్పడతా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.